మా ఇంట్లో నేను చేసే స్వీట్స్‌కి మాత్రం 100కి 100 ఇస్తారు. పిల్లలైనా, పెద్దలైనా. ఇంట్లో స్వీట్ లవర్సు అందరూ. అందులోనూ నా చేత్తో చేసే మైసూర్ పాకు, బూందీ లడ్డు అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు నాకే. ఈ వీడియోలో అచ్చం బయట దొరికే స్వీట్ షాప్ స్టైలు మైసూర్ పాకు గుల్ల గుల్లగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ టైమ్ చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్‌గా చేయగలరు. ఈ వీడియో చూసారంటే మీరే అంటారు మైసూర్ పాకు చేయడం ఇంత సింపులా అని. సో, రెసిపీలోకి ఎళ్ళిపోదాం. ఒక కడాయి తీసుకొని అందులోకి 1 కప్పు ఆయిల్ తీసుకొని, అందులో ఒక గరిటె వేసుకొని లో ఫ్లేమ్‌లో ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ ఎంత హీట్ చేసుకుంటే మైసూర్ పాకు అంత గుల్లగా వస్తుంది. నెక్స్ట్ వేరే పాన్ తీసుకొని అందులోకి 1 కప్ షుగర్, హాఫ్ కప్ వాటర్ వేసుకొని లేత తీగ పాకం రానివ్వాలి. నెక్స్ట్ ఫ్లేవర్ కోసం ఇలాచీ వేసుకొని కప్పు శనగపిండి పాకంలోకి యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఒక 2 మినిట్స్. నెక్స్ట్ ఒక్కో గరిట వేడి వేడి ఆయిల్ యాడ్ చేసుకుంటూ శనగపిండి మిశ్రమం దగ్గరకు వచ్చే వరకు ఇదే ప్రాసెస్‌లో చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసినాక ఇలా కలుపుతూ ఉంటే మళ్ళీ అదే స్టేజ్‌కొచ్చిద్ది. ఇలా వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో గరిట ఆయిల్ వేసుకోవాలి. ఈ ప్రాసెస్‌లోనే ఆయిల్ మొత్తం అయిపోయే వరకు చేస్తూ ఉంటే ఈ మైసూర్ పాక్ అనేది బబుల్స్ లాగొచ్చి దగ్గరకొచ్చిద్దనమాట. పాన్ నుంచి సెపరేట్ అయిపోయిద్ది. మీకు చూపిస్తాను. ఒకసారి ఇలా చూడండి. చూసారు కదా! ఇలా బబుల్స్ లాగొచ్చి పాన్ నుంచి సెపరేట్ అవుతుంది అనుకుంటే అప్పుడు ఆయిల్ రాసుకున్న బౌల్‌లోకి ఇలా ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని వదిలేసేయాలి. ఇంక దాన్ని కదిలిచ్చకూడదు. ఇలా వదిలేసిన తర్వాత గోరువెచ్చగా అయినప్పుడు మాత్రమే మనకి నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి. నెక్స్ట్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మైసూర్ పాకుని గిన్నెలో నుంచి ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి అంతే. ఇంకెందుకు లేటు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్ నాకు కింద కామెంట్ చేయండి. ఈలోపు మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.